టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చెలో సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన ఈ కన్నడ భామ ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడంతో ఈ సినిమాతో రష్మికకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఈ భామ వరుసగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోల సరసన నటించి తనదైన శైలిలో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో తనదైన నటనతో అదరగొట్టింది. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ హిట్ కావడంతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ఈ భామ గత ఏడాది రణబీర్ కుమార్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇలా భాషలతో సంబంధం లేకుండా వరుసగా చేస్తుంది సినిమాలు రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ లైన్ ఆఫ్తో వరుస సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అయిన పుష్ప సీక్వెల్గా తెరకెక్కుతున్న పుష్ప 2లో కూడా ఈమె నటిస్తుంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కుబేరా. రష్మిక ఈ 2 సినిమాలతో పాటు బాలీవుడ్లో మరో 2 క్రేజీ సినిమాలకు కూడా కమిట్ అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ భామ మరో క్రేజీ ఆఫర్ను అందుకుంది. తమిళ స్టార్ హీరో అయిన శివకార్తికేయన్ కథానాయకుడిగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసింది. ఇది కేవలం రష్మిక మాత్రమే చేయగలిగిన పాత్ర అని, అందుకే ఆమెను కలిశామంటూ దర్శకుడు శిబి చక్రవర్తి తెలియజేశారు.